అంతమంది ఎగ్ ప్లేయర్స్ ని కంపీట్ చేసి నీకు ఛాన్స్ రావడం అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మధ్య గ్యాప్ లో ఎందుకన్నా అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే ఛాన్సెస్ రాలేదా? అది క్రూషియల్ మ్యాచ్, అది మ్యాచ్ కనుక మీరు ఓడిపోతే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. మీకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది, షోటర్ సురేష్ అనేసి. ఎవరైనా సురేష్ అంటే యాక్చువల్గా ఎక్కడ కూడా తెలియదు. నువ్వు టోర్నమెంట్స్ ఆడతావు, ఇవన్నీ ఆడతావు అని నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్న ఫోన్ ఎక్కడి నుంచి అన్న అంటే అండమాన్ అండ్ నికోబార్ నుంచి రా. నేను షాక్ అయిపోయా. స్టడీస్ బాగా చదివాను. 7th స్కూల్ ఫస్ట్ నేను. ఓకే. 7th నుంచి 8th క్లాస్కి వచ్చా. ఇంకా అప్పుడే చూడడం ఫస్ట్ క్లాస్, మళ్ళీ చూడలేదు. ఈరోజు చెప్పాడు నాకు రేపు ప్రాబ్లమ్స్ అనగా పేరు లేదు దాంట్లో. నేను ఉన్నాం కదా, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ రోజు చూసినప్పటికి నేను లేను, నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు. అది ఎవరో ఫాస్ట్ బాల్ ఉన్నారు. ఏ స్పోర్ట్ అన్నా సరే పేరెంట్స్కి మెయిన్గా ఏం కావాలంటే స్టడీ కావాలి. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందా అనేసి అనుకుంటాం. ఆ టైంలో మనం గేమ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది మీ లైఫ్లో? నా క్రికెట్ అయితే ఫుల్ సపోర్ట్ చేశారు. 2020లో 21స్ట్లో నా ఫాదర్ చనిపోయారు. అవునవును, కోవిడ్ టైంలో. జస్ట్ 3 days అంతే. అప్పుడు దాకా తిరుగుతున్న మనిషి 3 daysలో మన కళ్ళ ముందు లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చిన్న టెంట్ వేస్తాను, టెంట్లో పడుకోబెట్టండి అన్న. టెంట్లో అలా పడుకోబెట్టాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక స్పెషల్ గెస్ట్ని మనం కలవడానికి వచ్చాము. డైరెక్ట్ నెట్స్ దగ్గరికి వచ్చేసాం. ఆయన రీసెంట్ సీజన్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి రిప్రజెంట్ చేశారు, తుంగభద్ర వారియర్స్కి. ఆయన్ని అడిగి తెలుసుకుందాము ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆ క్రికెట్ కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అండ్ తుంగభద్ర వారియర్స్కి ఎలా సెలెక్ట్ అయ్యారు ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో, అండ్ అతని ప్రాక్టీస్ ఎలా ఉంటుంది. ఎందుకంటే నాట్ అన్ ఈజీ టాస్క్ అతనికి. అతను లిటరల్లీ ఒక 35 years ఉంటాయి. ఇంత ఏజ్లో కూడా యంగ్ ప్లేయర్స్తో కంపీట్ అవుతూ ఆయన ఈ పొజిషన్కి రావడం, ఆయన ఎలా ఆడుతున్నాడో, ఆయన ఎలా ప్రాక్టీస్ సెషన్ జరుగుతుందో, ఆయన జర్నీని మొత్తం మనం ఈ ఎపిసోడ్లో చూస్తున్నాం. ఆయన హాయ్ రాజశేఖర్. నా ఎలా ఉన్నారు? బాగున్నా రాజశేఖర్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. ఏంటి ఇక్కడ ఏందన్నా మీరు సెలబ్రిటీ అయిపోయారు. సో సెలబ్రిటీ ఏం కాదు కానీ అన్నా, అదే ఏపీఎల్ ఒక రేంజ్లో ఆడారన్న. అసలు ఏపీఎల్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో మా వ్యూయర్స్కి తెలియాలి. ఎందుకంటే అంతమంది యంగ్ ప్లేయర్స్తో మీరు కంపీట్ అయ్యి ఒక ఫ్రాంచైజీలో మిమ్మల్ని బిడ్ చేసిన తర్వాత ఆ ఫ్రాంచైజీ తరపున ఆడటము మీకు ఎలా అనిపించింది? ఏం లేదు రాజశేఖర్, యాక్చువల్ నేను ఏపీఎల్ 2022లో స్టార్ట్ అయినట్టుంది. ఓకే. నేను లాస్ట్ 3 years నుంచి కూడా ట్రై చేస్తున్నాను. యాక్చువల్ ఓకే, లాస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నా. లాస్ట్ 2 years ముందే అవ్వాలి నాకు. లాస్ట్ ఏపీఎల్ ఫస్ట్ ఇయర్ కరెంట్ ఆడి ఉండాలని చెప్పేసి రూల్స్ అది పెట్టారు. అంటే కరెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఆడి ఉండాలని పెట్టారు రూల్స్. అది మనం ప్రజెంట్ ఆడలే ఇప్పుడు. అంటే కరెంట్ నేను ఆడి ఒక 6 years అయిపోయింది. అంటే ఆడి మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ 6 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే ఏపీఎల్ అలానే ఆడదాం ఈసారి అని చెప్పేసి అనుకుని స్టార్ట్ చేశాను. మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయ్యాను. ఈస్ట్ గోదావరి నుంచి లాస్ట్ 2 years నుంచి యాక్చువల్గా 23లోనే అవ్వాలి నాకు అవ్వాలి. లాస్ట్ దాకా వచ్చి లాస్ట్ మినిట్లో పోయింది. అది ఎలా పోయింది అనేది మనకి దేవుడికి తెలియాలి. ఇప్పుడు ఏంటంటే 25లో మొన్న కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా ఆడాను. ఓకే. అప్పుడు కూడా నేను బాగా చేస్తాను, పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశాను. ఇప్పుడు వాళ్ళతో ఆడుతున్నప్పుడు కూడా నేను బౌలింగ్ బాగా చేశాను, నేను పర్ఫార్మెన్స్ బాగా చేశాను. అప్పుడు సీనియర్స్ సపోర్ట్ చేశారు. యాక్చువల్గా మాకు ఇప్పుడు తుంగభద్ర వారియర్స్ ఆడడం అనేది ఆ పేరు చెప్పొచ్చా? దానికి ఇబ్బంది ఏం లేదన్న. మనోజ్ సాయి అని చెప్పేసి మా సీనియర్ క్రికెటర్ అన్న నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి తెలుసు, 15-17 తెలుసు. అన్న నాకు సపోర్ట్ చేశాడు బాగా. అన్న ఆడదాం అనుకుంటున్నా అంటే అప్పుడు వాళ్ళు చెప్పాడు ముందే ఇలాగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అలా నాకు ఛాన్స్ వచ్చింది దాంట్లో. ఓకే. ఏందన్న ప్రాక్టీస్ ఇంకా ఏంటిది, మీరు నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారా? ఇంకా ఏం లేదు రాజశేఖర్, యాక్చువల్గా ఖాళీ ఉన్న టైంలో కంపల్సరీ చేస్తా. ప్రాక్టీస్ చేయకపోతే ఇప్పుడు యంగ్స్టర్స్ మనం ఎలా పోటీ పడగలం? యంగ్స్టర్స్ వచ్చినప్పటికీ ఫుల్ కాంపిటేటివ్ ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళు, మనం ఎప్పుడు ఆడేసి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాం. సో వాళ్ళతో మనం వాళ్ళని సమానంగా ఆడాలంటే ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. అన్న నేను మీ ప్రాక్టీస్ సెషన్ని డిస్టర్బ్ చేయను. ఓకే. మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం మిగతా మీ స్టోరీ అంతా మనం. ఓకే, 1 minute. రవాణా ఒకసారి. ఇది మా సీనియర్ అన్న రవాణా అని చెప్పేసి గుడ్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ.
మనోడే హెడ్ కోచ్. ఓకే, ఇక్కడే హాయ్ అన్న. మనోడే హెడ్ కోచ్ రవణ్ అని చెప్పేసి మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడ వచ్చి నేను పిల్లలు బౌలింగ్ చేస్తుంటాను, కొంచెం సీనియర్ ప్లేయర్ ఉంటే బౌలింగ్ చేస్తుంటాను. ఎప్పుడు వచ్చి వీళ్ళు మ్యాచ్లు ఆడుతుంటారో వాళ్ళు పిలుస్తుంటారు, వీళ్ళ టీంలో కూడా ఆడుతుంటా. పిల్లలందరికీ ఇదే కాదు, నాకనే కాదు, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ బాగా సపోర్ట్ చేస్తాడు. ఓకే, మీకు ఫ్యూచర్ ఎవరన్నా మంచి ప్లేయర్లు ఆడుతున్నారు అనుకుంటే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎవరన్నా కోచ్ ఫైనాన్షియల్గా ఎవడో సపోర్ట్ చేయడం చాలా తక్కువ. అవునవును, అలా కాదు, మనవాడు ఫైనాన్షియల్గా కూడా చాలా మంది సపోర్ట్ చేస్తాడు. మంచి కోచ్, మంచి మనసున్న కోచ్ అని చెప్పాలంటే. మన వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 10 years అయిందన్నా మీరు వచ్చి ఇక్కడికి. 10 years నుంచి ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఎంత మంచి బాగా సెట్ చేసుకుని అన్ని పిల్లలందరూ సపోర్ట్ చేస్తారు, మంచి బాగా సపోర్ట్ చేస్తారు. ఛాలెంజ్ చేస్తున్నా అన్న నేను. ఎన్ని రన్స్, ఎన్ని బాల్స్? లైక్ ఒక 6 balls కి 15 runs. ఏం చేద్దాం? 15 runs. ఓకే, నీ ఇష్టం. తప్పకుండా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన హోస్టే నన్ను అలా ఛాలెంజ్ చేశాడు, 6 balls 15 runs కొడతానని. చూద్దాం ఆవిడ ఎన్ని రన్స్ కొడతాడు. అన్నా రెడీయా? రెడీ. ఓ ఏంటి ఏంటది 4? ఎలా 4 అన్న? మరి ఏంటన్నా ఏ విధంగా 4 చెప్పు. ఏ విధంగా 4 చెప్పు. సరే సరే, ఎన్ని? 2 runs. 2 runs. ఓకే, డన్ డన్. 2 runs ఇంకా 5 కి 13. 5 కి 13. సో డాట్. నీ గురించి నేను డాట్ తీసుకున్నాను, లేదంటే సింగిల్ పరిగెడతాను నేను. వైడ్ వైడ్ కాదు అన్న, వైడ్ అన్నా? వైడా? అంత పెద్ద వైడ్, ఎంపైటేషన్ వైడ్. ఓకే రైట్. వికెట్ మీద వెళ్ళింది, ఇలా వచ్చు. ఇట్స్ వైడ్. వైడా చెప్పరా. చలో 1 run to the account. కెమెరా ఉంది చూస్తుంది. 3 runs. 1 ball 3 runs. Oh, it's a 1. 1 లే 2 తీసుకోనా, లేదంటే 3 balls. 2 balls అని, సారీ 3 balls. ఏంది పైకి బయటికి పోయింది? ఎలాగా బయటికి పోయిందన్నా? 30 yards. అరే ఏందలా మాక్సిమం అవుటా అన్న? మరీ దారుణం అన్న. సరే ఒక 2 runs అన్న. ఎక్కడ వెళ్తుంది? బయటికి పోయిందన్న మొత్తం. అడుగు బ్రో 6 కదా? 4 కూడా పోదా? 4 కూడా వెళ్దాం. మిస్ ఫీల్ 2 అవి మరీ దారుణం అన్న. ప్రొఫెషనల్, నేను అన్ప్రొఫెషనల్. ఇప్పుడు 1 అన్న 2 అన్నా? ఎలాగా? పక్క గ్యాప్ అదుకో. సరే లాస్ట్ బాల్ అనుకోటు. ఇంకా నేను చాలా కొట్టాలి పోయినట్టే. లాస్ట్ బాల్ 6 కొడతా. లాస్ట్ బాల్ 6. అబ్బా ఏంది? వెళ్ళిపోద్ది. 4 పోయిందా? 4 4 6 బ్రో. నీకోసం వచ్చాను కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నారు బ్రో. నీకోసం బౌండరీ ఇచ్చా. ఎలా అన్నా నువ్వే నెగ్గు. వెళ్ళండి రాజశేఖర్. థ్యాంక్ యూ. బాల్ మీద అన్నా గ్రేట్ బౌలింగ్. థ్యాంక్ యూ. అమ్మో నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే నేను గార్డింగ్ ఏం లేదు నాకు. అయితే అన్న నీ డిస్కషన్ అంతా కూడా మనము కూర్చొని మాట్లాడుకుందాం, మిగతా మీ కెరీర్ అంతా ఎలా స్టార్ట్ అయింది అనేసి. అన్న చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడుకున్నాము, మంచి పని అయితే వచ్చిందన్న. అన్న అసలు క్రికెట్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు ఏంటి ఎవరు సపోర్ట్ వల్ల మీరు క్రికెట్లోకి వచ్చారు? అంటే నేను ఫస్ట్ చిన్నప్పుడు స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు మామూలుగా సీనియర్స్ ఆడుతుండేవారు. రాజోలు బాయ్స్ స్కూల్ గ్రౌండ్ అని ఒకటి ఉండేది. ఆ గ్రౌండ్లో అప్పటికి రాజోలు క్రికెట్ మంచిగా ప్లేయర్స్ చాలా బాగున్నారు, మంచి ప్లేయర్స్ అన్న. నాకు శ్రీనాథ్ అని, రాజా అని, ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది బారం రాజా అని చెప్పేసి లోకల్ అతను, సీనియర్ అతను. తర్వాత శ్రీనాథ్, శేఖర్, బుల్లి, వీళ్ళందరూ వైవిఆర్ అని కొంతమంది ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ చాలా మంది సపోర్ట్ చేశారు నాకు. వాళ్ళు ఆడడం చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేను చిన్నప్పుడు పొద్దున్న ఆల్మోస్ట్ 6 o'clock వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ఇంటికి వెళ్ళేవాడిని. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా క్రికెట్ ఆడుతూనే ఉండేవాళ్ళు మ్యాచ్ ఆ రోజుల్లో. ఆ ఓన్లీ వాటర్ తాగి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉండేవాళ్ళు. మధ్యలో ఇంట్లో వాళ్ళు గ్రౌండ్కి వచ్చేవారు, భోజనానికి రాలేదని. అవన్నీ కామన్. అలా అప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2004 అనుకుంటుంది. 2004 నుంచి అప్పుడు నేను ఒక 2004లో సెలక్షన్స్కి వెళ్ళాను, అండర్ 13 సెలక్షన్కి వెళ్ళాను. అండర్ 13 సెలక్షన్ నాకు 13 లేదు యాక్చువల్గా. నాకు అప్పుడు వైవిఆర్ అని చెప్పేసి ఒక సీనియర్ ప్లేయర్ నాకు వైట్ డ్రెస్ ఇచ్చాను. నాకు వైట్ డ్రెస్ కూడా లేదు. అది
ఒక వైట్ డ్రెస్ ఇచ్చారు. వైట్ డ్రెస్ ఇస్తే వెళ్ళా సెలక్షన్. అప్పుడు బాపరాజు గారు ఉన్నారు, ఈశ్వర బాపరాజు. అయితే ఫాస్ట్ బౌలింగ్ చేశాను నేను. ఫస్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేశాను. నేను యాక్చువల్గా కెరీర్ స్టార్ట్ చేసింది లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింద స్టార్ట్ చేశాను నా క్రికెట్ కెరీర్. బౌలింగ్ లేదు అప్పుడు? ఫస్ట్ బౌలింగ్ లేదు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అప్పుడు బాపరాజు గారు ఒక అతను ఉండేవారు, ఆయనతో పాటు అప్పుడు వెళ్తే ఫాస్ట్ బౌలింగ్ వేస్తాను. ఫాస్ట్ బౌలింగ్ అయితే బాగా వేస్తున్నావు అని చెప్పి అన్నారు ఆయన. తర్వాత ఏంటంటే హైట్ చాలా తక్కువ, నార్మల్ ఉండేవాడు నేను. ఫాస్ట్ బాల్ అంటే కొద్దిగా హైట్ ఉండాలి, ఆ రోజులు ఏంటంటే హైట్ ఉండాలని చెప్పి కంపల్సరీ ఉంటుంది. తర్వాత నాకు 13 లేదు, నువ్వు 15 ఆడుదు అని చెప్పి సార్ చెప్పారు బాబరాజు గారు. అప్పుడు సరే సార్ అంటే 15 సెలక్షన్ ఉన్నాయి నెక్స్ట్ మంత్, అప్పుడు రా అన్నారు. నేను వెళ్ళా. అప్పుడు నాకు సార్ సజెస్ట్ చేసింది అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అయ్యి నీకు బాగుంటుంది, అలాగే బ్యాటింగ్ ఆడితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అయ్యంటే అప్పుడు నన్ను సార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అంటే అప్పుడు నేను స్పిన్నర్గా వచ్చాను. నేను రావడంతోనే ఫస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ ఆడా. ఓకే, రావడం ఫస్ట్ యాక్చువల్గా కోనసీమ నుంచి వచ్చి డిస్ట్రిక్ట్ ఆడడం అంటే ఫస్ట్ అంత ఈజీ కాదు. మళ్ళీ జోన్ మ్యాచ్ ఉంటాయి. జోన్ మ్యాచ్ అంటే కోనసీమ జోను, రాజమండ్రి జోను, కాకినాడ జోన్, 3 ఆటలు ఉంది. కోనసీమకు 1-2 ప్లేస్ల కంటే ఎక్కువ రావు. ఓకే, మెయిన్ డామినేషన్ కాకినాడ ఉంటుంది, తర్వాత రాజమండ్రి ఉంటుంది. నీకు అప్పుడు క్రికెట్ తెలిసే ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడంటే కొద్దిగా ఇంకా బాగా డెవలప్ అయింది, కానీ అప్పుడు చాలా తక్కువ. సెలక్షన్స్ కూడా మాకు సెలక్షన్స్ ఉన్నాయని తెలియడం కూడా చాలా కష్టం. ఎవరో సీనియర్ ప్లేయర్ చెప్పడం తప్పించి మాకు తెలియదు. వాళ్ళకైతే పేపర్లో చూసి తెలుస్తుంది, మాకు అసలు సెలక్షన్ అని తెలియదు. మేము ఎక్కడ టెన్నిస్ బాల్ అప్పుడు చిన్నప్పుడు ఏమో టెన్నిస్ బాల్ గ్రౌండ్లో ఆడుకోవడం. సీనియర్ ప్లేయర్ చెప్తే నేను సెలక్షన్కి వెళ్ళా. అప్పుడు ఫస్ట్ కాకినాడ వెళ్తే అది బాబరాజు గారు నన్ను చూసి బాగా వేస్తున్నావు అని చెప్పేసి 15కి రా సెలక్షన్స్ కన్నారు. సరే సార్ అని చెప్పి నెక్స్ట్ మంత్ 15 ఉంటే నేను 15కి వెళ్ళా. అప్పుడు స్పిన్ అయ్యారా నువ్వు, ఫాస్ట్ బౌలింగ్ కోసం స్పిన్ అయ్యంటే ఆయన చెప్పారు, బాబరాజు గారు అని చెప్పారు. స్పిన్ అప్పుడు స్పిన్ స్టార్ట్ చేస్తాను. స్పిన్ అంటే నేను కొంచెం గట్టిగా వేస్తాను. యాక్చువల్ స్పిన్నర్ ఏంటంటే కొంచెం మెల్లగా వేస్తాడు, నాకు అప్పటి నుంచి కూడా కొంచెం గట్టిగా వేయడం అలవాటు. అందుకనే మీకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది, షోటర్ సురేష్ అనేసి. ఎవరైనా సురేష్ అంటే యాక్చువల్గా ఎక్కడ కూడా తెలియదు, ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా ఎక్కడ తెలియదు. చెన్నై అటు సైడ్ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా గెస్ట్ ప్లేయర్ కింద ఆడా. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మంచి టీం ఉండేది అప్పుడు యాక్చువల్గా, వాటికి కూడా గెస్ట్ ప్లేయర్ కింద ఆడా. అప్పుడు కూడా సోట సురేష్ అంటే తెలుస్తుంది తప్పించి సురేష్ అంటే ఆల్మోస్ట్ తెలియదు. ఇప్పుడు తెలుగు స్టేట్లో కూడా సోట సురేష్ అని తెలుస్తుంది, సురేష్ అంటే ఎవరు తెలియదు. అప్పుడు నీకు అలా గ్రౌండ్ నుంచి వాళ్ళ సెలక్షన్కి వెళ్దాం. 15 డైరెక్ట్ నేను డిస్ట్రిక్ట్ టీంలో ఉన్నాను. డిస్ట్రిక్ట్ టీం ఉండడం ఆ ఇయర్ నాకు ఛాన్స్ రాలే. 15లో డిస్ట్రిక్ట్లో ఛాన్స్ రాలే, ఒక మ్యాచ్ కూడా రాలే. సీనియర్ ప్లేయర్స్ ఉంటారు కదా, డైరెక్ట్ వెళ్ళి 15 డిస్ట్రిక్ట్ ఆడడం, సీనియర్ ప్లేయర్స్ ఉంటారు ఆటోమేటిక్. ఆ నెక్స్ట్ ఇయర్ నాకు ఛాన్స్ వచ్చింది. అప్పుడు వెళ్ళడం నేను జోన్ 15లో నార్త్ జోన్ కూడా ఆడా. అక్కడ నుంచి అంటే నేను వెళ్ళిననే నేను కొద్దిగా స్టార్ట్ చేయడం నాకు తొందరగా ఛాన్స్ వచ్చింది. కానీ అది నేను స్టేట్కి వెళ్ళకపోయా. ఓకే, నేను అది స్టేట్ ఆడడానికి నాకు అంటే మనకి సపోర్ట్ కూడా చేసేది ఎవరు లేరు. నేను అక్కడ కోనసీమ నుంచి, రాజుల నుంచి కాకినాడ వరకు వచ్చి ఆడుకుని వెళ్ళిపోవడం తప్పించి మాకు ఎవరన్నా సపోర్ట్ చేయడం, ఎందుకంటే బాపరాజు గారు సపోర్ట్ చేసేవారు. ఆయన పర్ఫామ్ చేస్తే మేము పర్ఫామ్ చేస్తేనే టీంలో ఉండేవాడిని. దేంట్లోనే సరే మన పర్ఫార్మెన్స్ ఉందా టీంలో ఉంటాం, లేకపోతే మళ్ళీ మన వెనకొచ్చి మళ్ళీ మనం బ్యాక్ టు ఇదే. అలాగే 17, 19 అన్నీ నేను జోన్స్ అయ్యాడు. 19 ఒకసారి నేను జోన్లో కూడా పర్ఫామ్ చేశాను బాగా. 17లో కూడా ఆల్మోస్ట్ చేశా, కానీ వాళ్ళు తీసుకుంటారని మనకు తెలియదు. అది 19లో నేను బాగా చేశాను. అప్పుడు మా కెప్టెన్ వంశీ మనోహర్ అని చెప్పేసి స్టేట్ కెప్టెన్ చేశాడు అండర్ 19 మన ఆంధ్రాకి, మన కాకినాడ ఆడుతున్నా. మంచి బ్యాట్స్మెన్, చాలా మంచి బ్యాట్స్మెన్. తను చెప్పాడు నాకు, అరే నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావు 19 ప్రాబ్లమ్స్లో అని. ఈరోజు చెప్పాడు నాకు, రేపు ప్రాబ్లమ్స్ అనగా తెర చూస్తే నా ప్లేస్లో నా పేరు లేదు దాంట్లో. 24లో హైయెస్ట్గా పర్ఫామ్ చేసిన కూడా నేను వికెట్ తీసుకున్నాను నేనే. ఉంటాం. ఆల్రెడీ వర్షాలు పడి మ్యాచ్లు జరిగిన ఒక 30 ఓవర్స్ మ్యాచ్లో ఒక 30 ఓవర్స్ 50 ఓవర్స్ జరిగినట్టునే. డేస్ మ్యాచ్లకి 30 ఓవర్స్ 50 ఓవర్స్ జరిగినాయి. అప్పుడు డేస్ మ్యాచ్ వర్షాల వల్ల 30 ఓవర్స్ 50 ఓవర్స్ దాంట్లో కూడా పర్ఫామ్ చేసింది నేనే. అయితే నువ్వు ఉన్నావురా ప్రాబ్లమ్స్లో అన్నారు. ప్రాబ్లమ్స్లో ఉంటే ఒక స్టెప్, ఇంకా ప్రాబ్లమ్స్ తర్వాత స్టేట్, దాంట్లో నువ్వు పర్ఫామ్ చేస్తే స్టేట్ డైరెక్ట్. అయితే నేను ఉన్నాను కదా, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ రోజు చూసినప్పటికి నేను లేను, నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు. అది ఎవరో ఫాస్ట్ బాల్ ఉన్నారు, అని పేరు చెప్పకూడదు, ఫాస్ట్ బాల్ ఉన్నారు. అయితే నేను అన్నాను, మన అన్నని అడిగా, అన్న ఉన్నావు అని చెప్పి. అన్న అరే నువ్వు ఉన్నావురా, తర్వాత మరి ఏం జరిగింది తెలియదు అంటే యాక్చువల్గా మనకి ఆ విధంగా సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నువ్వు మనల్ని ఆడించడానికి కానీ పొలిటికల్ సపోర్ట్ కానీ మాకు ఏది లేదు అప్పుడు. తర్వాత ఇంకా 19 జోన్స్ అన్నీ ఆడుకొని వచ్చాను. 25 స్టేట్ ఆడా, అండర్ 25 స్టేట్ ఆడా. తర్వాత రంజీ ట్రోఫీ ప్రాబుల్స్ క్యాంప్లో ఉన్నా, జస్ట్ 30 మెంబర్స్లో అంటున్నా. అంతే. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ 2013 తర్వాత యూనివర్సిటీస్ కూడా నేను బాగా పర్ఫామ్ చేశాను. ఆల్మోస్ట్ సౌత్ జోన్ యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ 2 times 3 times సెమీస్ ఆడాం. అంత ఈజీ కాదు సెమీస్ వరకు వెళ్ళడం అంటే యూనివర్సిటీలో. అది ఆంధ్ర యూనివర్సిటీ మంచి టీం ఉండదు, ఆంధ్ర యూనివర్సిటీ చాలా మంచి టీం, టాప్ టీం. ఈ స్టేట్ ప్లేయర్స్ అయినా అందరూ మన యూనివర్సిటీ. ఇదివరకులా కాదు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎలా అంటే ముందైతే ఒక 300 మెంబర్స్ వచ్చేవారు. ఆంధ్ర యూనివర్సిటీ సెలక్షన్స్ 3 days జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే డివైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ వచ్చేసింది, ఇంకా చాలా యూనివర్సిటీస్. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీళ్ళందరూ కూడా దానికి సపరేట్ అయిపోయారు.
అప్పుడు ఏమైంది మొత్తం అంతా ఒకటే యూనివర్సిటీ ఆంధ్రాలోకి వచ్చారు, మొత్తం ఇప్పుడు అంతా ఆంధ్రాకి వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందంటే రాజమండ్రిలో కాకినాడ అంతా దీనికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు చాలా ఈజీ. మేము ఆడినప్పుడు 300 మెంబర్స్ వచ్చారంటే దాన్ని బట్టి నీకు అర్థం అవుతుంది. 3 days జరిగేది. ఫస్ట్ ఇయర్ నేను యూనివర్సిటీ సెలెక్ట్ అవ్వడానికి 3 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి బౌలింగ్ వేస్తూనే ఉన్నా. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు నేను బౌలింగ్ వేస్తూనే ఉన్నా. 3 days వరుసగా. ఫస్ట్ ఇయర్ ఆడా నేను. ఫస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మ్ చేశాను. నేను నాకు తెలిసి 5 wickets చాలా తీసా ఆంధ్ర యూనివర్సిటీలో. జైన్ యూనివర్సిటీ అని చెప్పేసి కర్ణాటక నీకు తెలిసి ఉంటుంది. కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా దానికి ఆడారు. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, సమర్థ్ అని చెప్పేసి ఇప్పుడు కరెంట్ కూడా ఆడుతున్నారు. వాళ్ళ మీద నేను 5 wickets తీసా. సెమీస్లో. క్వార్టర్ ఫైనల్స్లో ఎస్వి యూనివర్సిటీ మీద 3 wickets తీసా. అది 8 overs 11 runs అంత ఇచ్చి 3 wickets తీసా. 10 overs 40 runs ఇచ్చి 5 wickets తీసా. ఆ ఇయర్ నేను విద్యుత్ ట్రోఫీ ఉండాలి. అప్పుడు కూడా ఇంకేంట్రా నువ్వు ఒక ప్లేస్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు 4 teams ఉంటాయి మన సౌత్ జోన్లో. సెమీస్కి వచ్చిన 4 teams ఉంటాయి కదా. 4 teamsలో 1, 2, 3, 4 ప్లేస్ ఉంటాయి. మనదే 3rd place. కంపల్సరీగా ఒక 2-3 ప్లేస్ ఉంటాయి. ఫస్ట్ విన్నర్స్కి ఒక 5-6 ప్లేస్ అనుకోండి, రన్నర్స్కి ఒక 4 places, ఆల్మోస్ట్ అలా 16 players. ఈ 4 దీనిలోంచి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. వీళ్ళు ఏమంటారు, ఫస్ట్ యూనివర్సిటీలో నాకౌట్స్ వచ్చిన వాళ్ళు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, నాకౌట్లో పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అంటారు. అంతే కదా. ఎందుకంటే ముందంతా ఒక 80 యూనివర్సిటీలు ఉంటాయి. 80 యూనివర్సిటీలు నీకు ప్లేస్ తీయాలంటే ఎక్కడ అవుతుంది. సో నాకౌట్ పర్ఫార్మెన్స్ క్వాలిఫైడ్ అవుతుంది. నేను టాప్ చేశాను. నాకు తెలిసి 4 teamsలో కూడా ఎవరు లేదు. 2 matches 8 wickets తీసినాడు. ఫస్ట్ పేరు లెఫ్ట్ ఆర్మ్స్లో నా పేరు ఉండాలి. సో నా పేరు లేదు. విజయ్ ట్రోఫీ దానికి నా పేరు లేదు. విజయ్ ట్రోఫీ సర్టిఫికేట్ ఈక్వల్ టు రంజీ ట్రోఫీ కంటే ఎక్కువ, అది తెలిసే ఉంటుంది. అయితే నేను డైరెక్ట్ అడిగా, విజయమోహన్ సార్ ఉన్నారు, ఇది సార్ ఇలా ఏమైంది సార్, నేను 4 నుంచి పర్ఫార్మ్ చేస్తున్నాను కదా యూనివర్సిటీకి, ఎందుకు నాకు టీంలో ప్లేస్ లేదు. పోలెట్ గారు అనే నీకు బొల్లైపాలెం ఆయన చాలా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఏ ప్లేయర్ అయినా సరే ఆయన తెచ్చి ఆడించగల ఉన్నది ఆయనకి. అందరినీ బాగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు బొల్లై కాలేజ్ క్రికెట్ పెద్ద లేదు కానీ అప్పుడు ఆయన మంచి వేణుగోపాలరావు అన్న కూడా ఆల్మోస్ట్ దీనికి ఆడారు. శివకుమార్ అన్న అందరూ నాకు అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేసేవారు. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసేవారు. ఎందుకంటే అరే నువ్వు బాగా ఆడుతున్నావు, చెయ్యి నువ్వు అని చెప్పి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేవారు. అయితే నేను ఉంటాను అనుకున్నా. ఆల్మోస్ట్ పర్ఫార్మ్ చేసిన నేను ఒక్కనే. మన టీం నుంచి ఒక్కడు లేడు, యూనివర్సిటీ టీం నుంచి ఒక్కడు లేడు. మణిపాల్లో జరిగి 3rd place వచ్చింది, మనకు ఒక ప్లేస్ రాలే. ఆ వచ్చే ఒక ప్లేస్ నా ప్లేస్ రావాలి కంపల్సరీగా. సో చూస్తే నేను లేను. అయితే నేను డైరెక్ట్ అడిగా విజయమోహన్ గారిని, సార్ ఇలా నేను ఆల్మోస్ట్ 4-5 years నుంచి పర్ఫార్మ్ చేస్తాను సార్, ఏరు కూడా నేను ప్రతిసారి హైయెస్ట్ వికెట్ టేకర్ నేనే యూనివర్సిటీలో, ఆల్మోస్ట్ నేనే. అయితే మరి ఎందుకు ఛాన్స్ రాలేదు సార్ అంటే, ఆయన కూడా ఏమనుకున్నారంటే సేమ్ వస్తుంది కదా ఛాన్స్, ఒక ప్లేయర్ ఉంటాడో అది నువ్వు అంటావు. మన ఈయన ఏం చేశారంటే అడగలేదు వాళ్ళు. ఉంటాడు ఆయన ఏంటంటే ఉంటాడు కదా కంపల్సరీగా పర్ఫార్మ్ చేశాడు, వాటి గురించి అడగడం అవసరం లేదు, ఉంటాడని చెప్పి వాళ్ళు రిలాక్స్ అయ్యారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంది, లోకల్ వాళ్ళు మణిపాల్ వాళ్ళు ఓడిపోయారు, నాకౌట్స్ కూడా రాలేదు. వాళ్ళు మన ప్లేస్ తీసి వాళ్ళని వేసుకున్నారు. అర్థమైంది నీకు. వాళ్ళు నాకౌట్స్ కూడా లేరు. మనం 3rd place. సెమీస్ వరకు మనం సెమీస్ కూడా ఆడాం. సెమీస్లో జైన్ మీదే పోయింది. నేను 5 wickets 230 కొట్టాం. మనం 230 కొట్టలేము మన వాళ్ళు బ్యాట్స్మెన్. 230 కొట్టి 230కి వాళ్ళు బాగా ఆపినట్టు. యాక్చువల్గా జైన్ న్యూస్ అంటే పెద్ద టీము, 50 overs 230 అంటే చేయొచ్చు. మన వాళ్ళు బ్యాట్స్మెన్ కొట్టలేదు. సో మనకి అడిగాను నేను, సార్ ఇలాగా పర్ఫార్మ్ చేశాం కదా సార్, మీరు ఇలా చేస్తారా అంటే, అరే నేను నిజంగా నాకు తెలియదు, నువ్వు ఉంటావని అనుకున్నా. ఆయన తప్పుకోలేదు. వాళ్ళు ఏంటంటే ఉంటామని అనుకున్నారు ఆయన సార్ కూడా. వాళ్ళు కూడా అందరూ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళే. మన గురించి ఎవరో నెగిటివ్గా చేసింది ఎవరు లేరు, అందరూ మనకు పాజిటివ్ చేసింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేశారు, మణిపాల్ యూనివర్సిటీలు చేశారు, మనం తీసేవాళ్ళని వేయడం. అక్కడ నుంచి అప్పుడైతే నేను చాలా బాగా హట్ అయ్యా. ఎందుకు ఇంకా మనం పర్ఫార్మ్ చేసినప్పుడు కూడా మనం ఇంకా టాప్ పర్ఫార్మెన్స్ కదా, వేరే వాళ్ళు చేశారని అనుకోవచ్చు. టాప్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా మనకు ఛాన్స్ లేకపోతే నిజంగా నేను ఆ విద్యుత్ ట్రోఫీ ఆడి ఇక్కడ మన ఆంధ్రాకి వచ్చి ఉంటే అప్పుడు నాకు వేరే ఉండేది. నా కెరీర్ నేను విద్యుత్ ట్రోఫీ అక్కడ ఆడు, విద్యుత్ ట్రోఫీ ఆడాడు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఆంధ్రాకి. నేను T20 ముస్తకాలు ఈజీగా ఆడాడు. నేను బుచ్చన్న క్యాప్టెన్సీలో T20 జోన్ ఆడా, మన వేణుగోపాలరావు బ్రదర్. ఆడితే ఫస్ట్ 4 matches ఉంటాయి జోన్లో. ఫస్ట్ 2 matches నాకు ఛాన్స్ అవ్వాలి, నెక్స్ట్ 2 matches నాకు ఛాన్స్ వచ్చింది. నేను బాగా వేసాను. Under-4 అకాడమీ వేసాను T20లో. Under-4 అకాడమీ దాంట్లో మెయిన్ ఓవర్స్ కూడా 2 మెయిన్ ఓవర్లు వేసాను T20 జోన్లో. అయితే చెప్పాడు అన్న, అరే ఆడి ముందు 2 matches వేయించినా కూడా ఆడేవాడేమో అని చెప్పాను. ఫస్ట్ 2 matches ఆడలేకన్నాడు. ఇంకొకటి మ్యాట్ మీద ఆడుంటే ఒక వేణుగోపాలరావు అన్న కాకుండా బుచ్చి అన్నాడు కదా జ్ఞానేశ్వరరావు అన్న అన్నాడు, అరే మ్యాట్ మీద అయితే ఇండియా ఆడతాడు రీడని. అంటే నాకు మ్యాట్ మీద షార్ట్ టర్న్ అవుతుంది, నేను కొంచెం గట్టిగా వస్తాను కదా, పడి నాకు క్విక్ టర్న్ అవుతుంది. నీకు మెల్లగా టర్న్ అయితే ఆడటం ఈజీ, కానీ నీకు క్విక్ టర్న్ అయితే తెలియదు అసలు ఎలా అవుతుంది. అక్కడ నుంచి ఇంకా ఆ T20 జోన్ ఆడా. తర్వాత ఆ విద్యుత్ ట్రోఫీ ఆడలేదు కదా, ఇంకో నేను అప్సెట్ అయ్యి తర్వాత 2016లో యూనివర్సిటీ క్యాప్టెన్ చేశాను. అప్పుడు కూడా మేము సెమీస్కి వెళ్ళాం ఆంధ్ర యూనివర్సిటీ.
అయిపోయింది. తర్వాత మనం నీకు అప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ మళ్ళీ వస్తుంది మనకు తెలియదు కదా. అవును. ఇప్పుడు ఆ ఇయర్ మన పర్ఫార్మెన్స్ చేస్తాం. దీంట్లో ఆల్మోస్ట్ నేను ఇది ఫ్రాక్చర్ అయింది నాకు. ఇప్పటికీ అలా ఉంటుందా, ఫ్రాక్చర్తో ఆడాను నేను. ఓకే. వికెట్స్ పెద్ద తీయలేదు, 2-3 వికెట్లు తీసాను అంతే. ఛాన్స్ లేదు అది కూడా, ఎందుకంటే మ్యాచ్ ఒకటి ఓడిపోయాం. ఇంకా అక్కడ నుంచి నేను 2016లో మ్యారేజ్ అవ్వడం అలా. మళ్ళీ ఏపీఎల్ ఎప్పుడైతే వచ్చిందో, ఏపీఎల్ వచ్చిన తర్వాత అదే ఆడతా బాగుంటుంది కదా, మంచి బాగుంది, ఇది మేము ఆడినప్పుడు లేదు అని నేను అనుకున్నా. కానీ ఏజ్ ఎక్కువ ఉంది, ఫిట్నెస్ చేయాలి. ఇప్పుడు కూడా యాక్చువల్గా నేను 100% ఫిట్ అని నేను చెప్పట్లే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను 100% ఫిట్ అని నేను చెప్పను. కానీ వీళ్ళని చూసిన తర్వాత అప్పుడు మా తుంగభద్ర వారియర్స్ టీం కానీ చూసిన తర్వాత, పిల్లలని చూసిన తర్వాత, వాళ్ళు చూసిన తర్వాత మాకు చేయాలనిపిస్తుంది కంపల్సరీగా, అంతే కదా. వాళ్ళు చూసి మనం కూడా చేయాలనిపిస్తుంది. అది అలా జరిగింది. యాక్చువల్ మా సీనియర్స్ అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. యశోధర అసోసియేషన్ కానీ, బాబాయ్ గారు మొత్తం అందరూ సపోర్ట్ చేస్తేనే ఇప్పుడన్నా మనం ఏదన్నా ఆడిందని వాళ్ళు పెట్టింది ఏదన్నా మా సీనియర్స్. ఇప్పుడు మన రాజా అని చెప్పి ఆయన అయితే నాకు ఫుల్ సపోర్ట్. ఎప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి ఆయన కిట్ కూడా మాది. అప్పుడు మనకి ఏముండేది రాజశేఖర్, మా ఫ్యామిలీ పరంగా అంటే నార్మల్ పూర్ ఫ్యామిలీ. అందరూ సీనియర్ సపోర్ట్ చేస్తుంది. శ్రీనాథ్ అని, బుల్లి అని, శేఖర్ అన్న అని చెప్పి. నీ కుమార్ గారు తెలుసు, నా కుమార్ గారు, ఆయన టోర్నమెంట్లు ఆడించడం, ఆయన సపోర్ట్ చేయడం, అందరూ అలా. నమ్మకాల సీన్ అన్న, అంబాజీపేట అన్న కూడా అందరూ మన సీనియర్ సపోర్ట్ చేస్తేనే మనం ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నాం. ఎవరన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఉన్నాం. మనకి ఏది ఫస్ట్ నుంచి మనది ఏది లేదు అన్న. ఓకే, కెరియర్ అంతా బాగానే గ్రో అప్ చేసుకున్నారు, బాగానే డెవలప్. అన్న పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండిందన్న? అంటే యూజువల్గా మనం క్రికెట్ ఏ స్పోర్ట్ అన్నా సరే పేరెంట్స్కి మెయిన్గా ఏం కావాలంటే స్టడీ కావాలి, మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందా అనేసి అనుకుంటాం. ఆ టైంలో మనం గేమ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది మీ లైఫ్లో? అంటే యాక్చువల్గా మాది ఫస్ట్ నుంచి మా ఫాదర్ హోటల్ మాట, చిన్న పూర్ ఫ్యామిలీ. నాకు 4 అక్కలు, మా ఫాదర్ సత్యనారాయణ కూడా, సత్యనారాయణ, రాజేశ్వరి మా మదర్, అక్కలు 4 అక్కలు మాట. నాగలక్ష్మి, విజయదేవి, నేను 4 అక్కలు, తర్వాత నేను. సో చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో కొద్దిగా అంటే 4 అమ్మాయిల తర్వాత అబ్బాయి అంటే నార్మల్గా ఉంటుంది కదా, ఈ అబ్బాయి ఒక్కడే అని చెప్పి నాకు ఏది అడిగితే అది చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యేది. నేను నా క్రికెట్ అయితే ఫుల్ సపోర్ట్ చేసేవాడు. 10th నేను ఫస్ట్ స్టడీస్ బాగా చదివాను. 7th స్కూల్ ఫస్ట్ నేను. ఓకే. 7th నుంచి 8th క్లాస్కి వచ్చా, ఇంకా హై స్కూల్కి వచ్చా, అక్కడ నుంచి అయిపోయింది మనది. అప్పుడే చూడడం ఫస్ట్ క్లాస్, తర్వాత లేదు ఇంకా అసలు. తర్వాత ఏదో నా మాత్రం స్టడీస్ అంతే. అయితే మా పెద్దక్కకి భయపడేవాడిని ఎక్కువ నేను. తన బాగా చదివేది, మా దాంట్లో చదివింది అమ్మాయి తన ఒక్కతే. తన చెప్పేది అలాగా. అయితే నేను అలా క్రికెట్ ఆడుతానంటే మా ఫాదర్కి 10th క్లాస్లో మా ఫాదర్ నాకు సపోర్ట్. ఆయన తెలియదు యాక్చువల్గా, మా ఫాదర్కి ఏం తెలియదు క్రికెట్ గురించి. ఇలా సీనియర్ సపోర్ట్ చేస్తున్నాను, ఇలా రాజానో లేదా బుల్లి, శేఖర్, శ్రీనాథ్ అని తన అన్ని విధాలు సపోర్ట్ చేస్తాడు క్రికెట్లో కూడా. అన్న మంచి ప్లేయర్, ఆయన అన్ని విధాలు సపోర్ట్ చేసేవాడు. అలా స్టార్ట్ చేశాను నేను 10th క్లాస్ నుంచి స్కూల్ గేమ్స్ ఆడడానికి. క్రికెట్ బాల్ 8th నుంచి హై స్కూల్కి వచ్చా, ఇంకా 9th నుంచి క్రికెట్ బాల్ ఆడడం స్టార్ట్ చేశాను. ఓకే అన్న, అంతా బాగుందన్న, పేరెంట్స్ సపోర్ట్ బాగుంది, కెరియర్ బాగుంది. 2016 వరకు మీరు యూనివర్సిటీ గేమ్స్ ఆడారు. 2016 తర్వాత ఇప్పుడు 2025, ఈ మధ్య గ్యాప్లో ఏమైంది? 2025లో మళ్ళీ నువ్వు రిప్రజెంట్ చేసావు ఏపీఎల్కి. ఈ మధ్య గ్యాప్లో ఎందుకన్నా అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే ఛాన్సెస్ రాలేదా? పర్ఫార్మెన్స్ ఇచ్చినా మనకు ఛాన్స్ ఇవ్వలేదా? లేదంటే మీరు ఆడే అంత టైం దొరకలేదు? లేదు, టైం అంటే టైం దొరకడం లేదు. నేను ఎందుకంటే నేను క్రికెట్ ఆడుతూనే ఉంటాం, మనం ఆఫ్ చేయడం లేదు. ఎందుకంటే నువ్వు చూసే ఉంటావు టోర్నమెంట్స్ కానీ ఏదైనా ఆడతాం. 2016 నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవడంతో అది నాకు విజయ్ ట్రోఫీ ఛాన్స్ రాలేదని చెప్తాను కదా. అప్పుడు నాకు కొద్దిగా డిస్కరేజ్ అయ్యా. నేను ఎంత పర్ఫార్మ్ చేసిన, ఇన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నా కూడా, నాకు పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఛాన్స్ రాలే. నేను అది ఆడుంటే వేరే ఉంటుంది. నాకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి అప్పుడు ఆడినప్పుడు పర్ఫార్మ్ చేసినట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఓకే, మా దాంట్లో MBA జాయిన్ అవ్వని చెప్పి అంటే నేను జాయిన్ అవుదాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ అనివార్య కాలం వెళ్ళదు, మ్యారేజ్ అవుట్ అయింది. ఇంకా అక్కడ నుంచి తర్వాత 2020లో 21st నా ఫాదర్ చనిపోయారు. అవునవును, కోవిడ్ టైంలో నేను అది చూసాను. అదేంటంటే అసలు ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి. నేను GSLలో ఉంది, రాజమండ్రి GSL తెలుసు, అక్కడ దాంట్లో పెట్టామాట 3 days, జస్ట్ 3 days అంతే. అప్పుడు దాకా తిరుగుతున్న మనిషి 3 daysలో మన కళ్ళ ముందు లేదు. ఎందుకంటే నేను ఎమోషనల్ అవ్వదన్నా, యాక్చువల్లీ ఆ టైంలో నేను మిమ్మల్ని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూసాను, గుర్తుందో లేదు. సేమ్ నా సినారియో కూడా సేమ్ అదే టైం. మా అత్తయ్య గురించి అప్పుడు అన్న ఏమైందంటే, అప్పుడు డాడీ రా అనేసి అన్నా, కానీ అప్పుడు పాపం బెడ్స్ లేవు అక్కడ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. లేకపోతే అవునవును, అందుకని అంటున్నా కదా, నాకు ఆ రోజు నేను 2 o'clock వరకు వెయిట్ చేసాం.
మా ఫాదర్ 2 o'clock వరకు వెయిట్ చేశారు అక్కడ. ఉమ్, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చిన్న టెంట్ వేస్తాను, టెంట్లో పడుకోబెట్టండి అన్న. ఉమ్, ఉమ్, ఉమ్. టెంట్లో అలా పడుకోబెట్టాను. అవునవును. నేను వెంటనే తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర సిలిండర్ అది గ్యాస్ సిలిండర్ అది పెట్టుకున్నాను ఆల్రెడీ. దాంట్లో కూడా నాకు రాజా అని చెప్పి చెప్పా కదా, ఆయన ప్రతిసారి నా ఫ్యామిలీ మెంబర్గా ఏదైతే ఉన్నారో ఆయన ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేశాడు. ఓకే. ఆయన లేకుండా నేను లేనని ఫస్ట్. మా ఫాదర్ అయితే ఉన్నారు, మా ఫాదర్ తర్వాత ఆయన ఆ విషయంలో కూడా నాకు సపోర్ట్ చేశారు. కరోనా టైంలో మా ఫ్రెండ్స్ కూడా ఎవరు రిలేటివ్స్ ఎవరు కూడా ఆల్మోస్ట్ ఎవరు దగ్గర రాలే. ఓకే. నా ఫ్రెండ్స్ అయ్యప్ప గారు కానీ పిఓ అనేటువంటి అయ్యప్ప గారు, పిఓ, ఇంకా సురేష్, ఇంకా టిన్ను, సందీప్ అని చెప్పి నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, చంటి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అందరూ సపోర్ట్ చేశారు. ఒక్కడని కాదు, అందరూ సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ అంటే నీకు రిలేటివ్స్ ఎవరో నీకు కరోనా టైంలో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే, కానీ నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు అందరూ. దగ్గర కూడా రాలే కనీసం ఎవరు. 3 days అక్కడ ఉన్నా. కరెక్ట్గా May 20th మార్నింగ్ చెప్పారు వాళ్ళు, నాకు కాల్ చేశారు. 2021లో జరిగింది అలాగా. తర్వాత నుంచి ఇంకా 2022లో ఏపీఎల్ వచ్చింది. ఓకే. 2022 season 1 season 2 1 2022 అంటే 23, 24, 24 కదా, 4 చేసేసి 2000 అప్పటి నుంచి ట్రై చేశారన్న ఏపీఎల్? ట్రై చేసి యాక్చువల్గా అంటే కరెంట్ ఆడాలని చెప్పేసి రూల్ పెట్టారు. రైట్. అవును, అప్లికేషన్ లో కూడా ఉంది కరెంట్ లాస్ట్ 2 years డిస్ట్రిక్ట్ ఆడాలి. మరి నేను ఆల్రెడీ 6 years గ్యాప్ వచ్చింది. అవునవును. తర్వాత ఆ ఇయర్ కాకుండా నెక్స్ట్ సీజన్ ఆడాను నేను. ఆడినప్పుడు కూడా సీనియర్స్ అని ఉంటుంది కదా, ఇప్పుడు సత్యనారాయణ అని చెప్పి అన్న ఉన్నాడు, ఆయన ఎవరు మన సెక్రటరీ. ఓకే. సత్యనారాయణ, టీకు అన్న, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ఏజ్ నాది అంతా 32 ఆల్మోస్ట్. అవును. ఎవరు వేస్తారు టీంలో చెప్పి ఇలా 32లో యంగ్స్టర్స్ వేసి నేను ఇలా ఆడదాం అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు అది ఏపీఎల్ ఆడడం కన్నా కనీసం ఎలిజిబుల్ అయ్యాను. అదే ఆ రోజు వాళ్ళు రిజెక్ట్ చేసి ఉంటే మనం అది కూడా లేదు. తర్వాత ఇప్పుడు 25లో నేను మనోజ్ అని చెప్పి చెప్పా కదా, సీనియర్ ప్లేయర్ అన్న ఆల్మోస్ట్ నాకు ఇప్పటి నుంచో ఫాదర్ చనిపోయినప్పుడు కూడా మా క్యాప్టెన్, ఇప్పుడు నేను ప్రజెంట్ కేఫిన్ టెక్లో జాబ్ చేస్తున్నాను, సంజీవ్ రెడ్డి, ఆయన మనోజ్ అన్న. ప్రజెంట్ వీళ్ళిద్దరు లేకపోతే నేను లేనట్టే. ఓకే. ఎందుకంటే మనోజ్ 35 yearsలో నిన్ను ఎవరు ఏపీఎల్లో తీసుకుంటారు మామూలుగా. అవును అదే కదా చెప్పాలంటే. ఎందుకంటే అంతమంది ఎగ్ ప్లేయర్స్ ని కంపీట్ చేసి నీకు ఛాన్స్ రావడం అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఒకటే ఫ్యాక్టర్ అన్న, ఏజ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ నెంబర్ అనేసి మీరు ఒక స్టేట్మెంట్ వదిలినట్టు అది. అవును, అంతే కదన్న. అంతమంది యంగ్ ప్లేయర్స్ లో మీరు వాళ్ళందరినీ అధిగమించి మీరు సెలక్షన్ తెచ్చుకుని మీరు రిప్రజెంట్ చేసి ఆడటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అసలు అన్న. మరి ఓకే, ఆడేశారు, ఇదంతా బాగానే చేశారు. క్రికెట్ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తున్నారన్న? ఎందుకంటే 2 పిల్లలు నీకు. అదంటే నేను యాక్చువల్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా రాజశేఖర్. దానికి కూడా మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నాను. అదే అన్న, నాకు చిన్నప్పటి నుంచి నువ్వు ఇది చేయొద్దు అని కూడా అది చెప్పలే మా ఫాదర్. కానీ మా ఫాదర్ నిజంగా గ్రేట్ ఆ విషయంలో మాత్రం. నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పి ఏది చెప్పలే. నేను ఏది చెప్తే అది యాక్సెప్ట్ చేసేవారు. అయితే ఇలా నేను నేను రాణి అనే అమ్మాయిని ఒక లవ్ చేశాను, వేరే క్యాస్ట్, అదర్ క్యాస్ట్ అమ్మాయి. నేను చెప్పాను ఇంట్లో చేసుకుంటాను, నాకు ఇష్టం అని చెప్పాను. ఆమె కూడా పాపం చాలా ఫైట్ చేసింది నా కోసం. వాళ్ళ ఇంట్లో వేరే సంబంధాలు వచ్చినా కూడా వాళ్ళందరినీ కాదనుకుని నా కోసం ఫైట్ చేసి నిలబడింది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా వరకు ఎలా ఉన్నారు, ఆమె నిలబడింది. నేను అమ్మాయినే చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను. సో చెప్పాను, 2016లో మ్యారేజ్ చేసుకున్నాం. నాకు 2 పిల్లలు. సరియు నోకమ్గా ఒక రిత్విక్ సత్యసాయిరామ్ అని డాడీ పేరు పెట్టున్నా, రిత్విక్ సత్యసాయిరామ్ వాడి పేరు. అయితే ఫ్యామిలీ పరంగా నాకు ఏ టెన్షన్స్ లేవు ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా సరియు పుట్టింది 2017లో పుట్టింది, అది నవంబర్ నుంచి. మొత్తం మా వైఫ్ హ్యాండిల్ చేస్తారు మొత్తం పిల్లల్ని. ఆల్మోస్ట్ మా టీమ్ ప్లేయర్స్ అందరూ అంటారు, అరే నువ్వు ఇక్కడ ఒక రోజు ఎక్కడ ఉంటావు, ఒక రోజు అక్కడ ఉంటావు, ఒక రోజు టోర్నమెంట్ ఆడుతుంటావు అక్కడ. కానీ ఆ విషయంలో చెప్పాలంటే మా వైఫ్ నిజంగా నేను లక్కీ. ఎందుకంటే మా వైఫ్ అంత మంచి వైఫ్ దొరికినందుకు నేను చాలా లక్కీ. అన్నీ మొత్తం ఫ్యామిలీ నాకేది చెప్పదు అసలు, ఏ టెన్షన్ నాకు చెప్పదు. మొన్న ఏపీఎల్లో కూడా మా సరియు ఇన్ని డేస్ నన్ను వదిలి ఉండలేదు. అంటే 24 days ఆల్మోస్ట్ చాలా సిక్ అయిపోయింది. నాకు చెప్పలేదు మా వైఫ్, నాకు చెప్పలేదు అసలు, అది కూడా చెప్పలేదు. లాస్ట్ ఫైనల్ రోజున ఫైనల్ అయిపోయిందని చెప్పింది. ఓకే. ఒక వీడియో పెట్టింది నాకు. అయితే ఆ వీడియోలో మా కూతురు చాలా యాక్టివ్ ఉంటుంది, మామూలు యాక్టివ్ కాదు. నువ్వు కొన్ని వీడియోస్ కూడా పెడుతుంటావు. అయితే చాలా డల్ అయిపోయింది, సిక్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది అని చెప్పి తర్వాత నాకు పెట్టింది. అంటే నేను ఎక్కడ ఫీల్ అవుతానని చెప్పేసి ఆ విధంగా. అయితే అసలు నేను ఎప్పుడో అదృష్టం చేసుకుంటే తన వైఫ్గా దొరికింది. అందరూ మా ఇంట్లో అందరూ ఓకే ఫ్యామిలీ పరంగా మా వైఫ్ కానీ, మా అక్కలు కానీ, మా అమ్మ కానీ అందరూ సపోర్ట్ చేస్తేనే మనం ఎంతో కొంత. అసలు ఆడింది చాలా తక్కువ, కానీ
అన్న నీతో నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉందన్న. ఒకరోజు మనము ట్రావెల్ చేస్తుంటే బైక్లో ఒక ఫోన్ వచ్చింది నీకు. ఫోన్ వస్తే నువ్వు టోర్నమెంట్స్ ఆడతావు ఇవన్నీ ఆడతావు అని నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్న ఫోన్ ఎక్కడి నుంచనా అంటే అండమాన్ అండ్ నికోబార్ నుంచి రా. నేను షాక్ అయిపోయా. పక్కనున్న స్టేట్లు కాదురా ఏంది అండమాను ఏంటి అనేసి అంటే అసలు ఏందన్న టాపిక్ ఒకసారి మా వ్యూవర్స్ కూడా షేర్ చేసుకో. అది యాక్చువల్ మనం కాకినాడ టోర్నమెంట్ ఆడుతున్నాం కదా అప్పుడు. అవును. అయితే అండమాన్లో మా ఊరోళ్ళు ఒకరు అండమాన్లో ఉన్నారన్నమాట. అక్కడ టోర్నమెంట్ జరుగుతుంటే ఒక 3 players అలౌడ్. దానికి అపోనెంట్ మోహిత్ శర్మ ఉన్నాడు కదా, మోహిత్ శర్మ తెలుసు, ఇండియన్ క్రికెటర్, చెన్నై తన మోహిత్ శర్మ దానికి అవతల టీం ఒక దానికి వస్తున్నాడు. వాళ్ళు ఏంటంటే 2 players కావాలని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఓకే. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే నాకు కాల్ చేశారు. అయితే ఇలా అన్న నువ్వు రావాలేదని. అప్పుడు ఆ కండిషన్ నీకు చూసే ఉంటావు. అవునవును, సిచ్యువేషన్ బాగాలేదు, అసలు బాగాలేదు. నేను ఇంజూరీలో ఉన్నా కాలు చాలా ప్రాబ్లం ఉంది, నేను రాలని చెప్పి. ఇంజూరీలో ఉన్నావు, తర్వాత రోజు నీకు మ్యాచ్ కూడా ఉంది. ఇంకా అలాగే ఆడాను. క్రూషియల్ మ్యాచ్ అది. అదే మ్యాచ్ కనుక మీరు ఓడిపోతే అవుట్ ఆఫ్ ది టోర్నీ. అవును, అవుట్ ఆఫ్ ది టోర్నీ. అయితే బాగాలేదు. నేను కనుక ఇంజూరీ లేకపోతే నేను కంపల్సరీ వెళ్ళేవాడిని. ఎందుకంటే వాళ్ళు మనకి ఎంత దూరం నుంచి ఫోన్ చేశారు, నేను కంపల్సరీ వెళ్ళేవాడిని. ఎస్వి రాహుల్ తెలిసే ఉంటుంది నీకు, మన అమరావతి రాయల్ తన పంపించా. చాలా మంచి ప్లేయర్ ఎస్వి రాహుల్. యంగ్లో ప్రజెంట్ యంగ్స్టర్స్లో టాప్ ప్లేయర్. ఓకే. నేను చూసిన లెఫ్ట్ హ్యాండ్ మొన్న అమరావతి ఏపీఎల్ అమరావతిలో 1 down వచ్చి అసలు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మంచి. తను వెళ్ళాడు, ఓకే, బాగా పర్ఫార్మ్ చేశాడు కూడా. అండమాన్కి వెళ్ళాడు, తను వెళ్ళాడు, బాగా పర్ఫార్మ్ చేశాడు. కానీ మ్యాచ్ అయితే సెమీస్ లేదు, ఓడిపోయినట్టు. ఓకే. అక్కడ సెమీస్కి వెళ్ళిపోయి మళ్ళీ నాకు కాల్ చేశాడు, అన్నయ్య సార్ నెక్స్ట్ సార్ కంపల్సరీగా ఒక 4 members అన్న తీసుకురావాలని చెప్పి, తప్పకుండా చేద్దామని చెప్తాను అన్నా. నీకు బాగానే గుర్తుంది అది. నాకు ఫన్నీ ఇన్సిడెంట్ కదా అంతా. అన్నా నీ ప్రాక్టీస్ని ఇంటరప్ట్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు రియల్లీ సారీ. అండ్ చాలా థ్యాంక్స్ అన్న, అడగంగానే నీ పోడ్కాస్ట్ మాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తరుణ్, నాకు ఈ అవకాశం ఇచ్చిన అనంతరా స్పోర్ట్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ తరుణ్ నువ్వు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలామందిని పెద్ద పెద్ద స్టార్స్ని ఇంటర్వ్యూ చేయాలని. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతరా స్పోర్ట్స్. దట్స్ ఫర్ టుడే. చూసారుగా సురేష్ అన్న యొక్క జర్నీ. తను ఒక స్టేట్మెంట్, సింపుల్గా ఒకటే స్టేట్మెంట్, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. ప్యాషన్ ఉంటే మనం ఎన్ని గోల్స్ అయినా సరే మనం సాధించవచ్చు అనేసి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సూపర్ స్టార్తో మనం కలుద్దాం. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతరా స్పోర్ట్స్.